ఫస్ట్ వారే మా అన్నగారు చెప్పేవారు, మా పాస్టర్ గారు, అమ్మ ఫస్ట్ వారే మందిరంలోని బాప్తిసాలు తీసుకున్నారు అని చెప్తూ వచ్చింది. ఆ తర్వాత ఎస్పీరక్క, సొలుమక్క, నయ్యమక్క, ఆ తర్వాత నేను, ఆ తర్వాత అమ్మ నాన్న. ఇంక నేను మండపేట వచ్చి 2004 వచ్చానండి. ఆ తర్వాత 2005లో మన మందిరం స్టార్టింగ్ అండి. ఆ తర్వాత నాకు పరిచయం అయ్యారండి. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు కూడా అమ్మ నాన్న ఒకటే మాట అనేవారు నన్ను, నా కూతురు అనేసి నన్ను గడ్డం పట్టేసుకుని నా కూతురు అని ఇంకా చాలా ప్రేమగా, మరి వారి ప్రేమ నేను వర్ణించలేను. మన తల్లిదండ్రులన్నా ఉంటుంది కానీ వారు అలా బయటకు చెప్పరు, కానీ అమ్మగారు ఎంతో ప్రేమగా ఇంకా నా కూతురుని మందిరంలోకి రాకపోతే నువ్వు లేకపోతే ఎలాగ పిల్ల ఏమీ లేనట్టు ఉంటుందని. నేను ఎక్కడికన్నా వెళ్తే మా ఇంటికి వెళ్తే రానండి, ఇంకా కుదరదు, మా నాన్న ఇంకా ఎక్కడికి పంపించదు. ఇంకా ఆ రీతిలో ఇంకా ఏం చేస్తుంది, నేను చాలా ప్రేమ అన్న. నేను అక్కడ అమ్మన్న దగ్గరే నేను అద్దుకుండేదాన్ని, అంత ప్రేమగా అస్తమానం నేను వెళ్ళేదాన్ని. నేను పైన ఉండేదాన్ని, వచ్చేది కాదు కానీ నేను వెళ్ళేదాన్ని. అలాగా ఆ రీతిగా ఎంత ప్రేమ గల వ్యక్తి అంటే ఎప్పుడు తన కుటుంబం కోసమే బాధపడేదమ్మా. నా కుటుంబాన్ని అంతా నేను రక్షించుకోవాలి, నా పెద్ద కుమారుడు మారట్లేదమ్మా, ఇంకా నా చిన్న కుమార్తె విజయవాడలో ఉంది మారతలేదమ్మా, వారు ప్రార్థన చేయండి అని. ఆత్రేయపురం అన్నగారు మారారు, ఆ అన్నగారు చాలాసార్లు అక్కడ మీటింగ్స్ పెట్టారు, వెళ్ళాము. ఇంకా అయ్య మొక్కలు ఎప్పుడు కూడా మందిరంలోనే ఉంటారు. ఆ రీతిగా అమ్మగారు ప్రేమ మరి మామూలు ప్రేమ కాదు. నాకు చాలా నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు వారు నాకు చాలా ఇష్టం. నిజంగా నేను అమ్మ నానేదే, నేను అమ్మకు కూడా ఏదన్నా పాట పాడు అని అంటే ఏం పాట పాడాలమ్మంటే ఇదే చెప్పేది, మీరు జలధర వక్షం కింద. అందులో నాకు ఎప్పుడు కూడా ఒక శరణం ఇష్టం, ఏంటంటే మనోవేదన సహించలేక సిలువ వైపుని నేను చూసేదని. ఆ శరణం నాకు ఎప్పుడు ఇష్టం. నా కష్టాల్లో నా బాధలు ఉన్నప్పుడు నేను అదే శరణం పాడుకుంటాను ఎప్పుడు. అమ్మకు అదే పాటిస్తున్నాను. అలాగా దేవుడు మరి ఎంతవరకు అమ్మని ఈ భూమి మీద మరి జీవించడానికి కృప చూపిస్తూ వచ్చారు. తన ముదిమి అందే ఆమె నిద్రిస్తూ వచ్చారు. దేవుల్లో ఉన్నారు, ఈ రోజుని ఆయన మహిమలో ఉన్నారు. అమ్మగారు ఎవరిమైనా మనందరూ వెళ్ళిపోవలసింది, ఒక జన్మజన్మ కంటే మరణజన్మ మేలనిదే వాక్యం సెలవిస్తుంది కనుక వారు తమ ప్రయాసాలు మానుకుని విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఆ విశ్రాంతి కావాలంటే లోకంలో ఎవరైనా సరే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్ద ఉన్న వారికే ఆ విశ్రాంతి ఉంటుంది, లోకంలో ఉన్న వారికి మట్టుకైతే లేదండి. ఖచ్చితంగా అది బైబిల్ చెప్తుంది, నా మాట ఏం కాదు. అంటే ఎన్నో వాక్యాలు మేము వింటాం, చూస్తాం, చదువుతాం కనుక చెప్తున్నాను అంతే. అది నేనేదో వాక్యం చెప్పాలని ఏం కాదు, నేను అంత అర్హురాలు కాదండి. అయితే అమ్మగారు అంతా ప్రేమగా ఉండేవారు. అమ్మ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. అమ్మగారు జూన్ 18వ తారీఖుని మీటింగ్ పెట్టించుకున్నారండి స్త్రీల కొడుకు. నేను లేను, మా ఇంటి దగ్గర ఉండిపోయాను. మా నాన్నగారికి బాగాలేదు. అయ్యో అమ్మ లాస్ట్లో నేను చూడకుండా వెళ్ళిపోయాను, ఎలాగ అమ్మ చూడలేదు, మీటింగ్కి వెళ్ళలేదు, ఎలాగ తింటే నేను అనుకుని సరే నేను మండపేటకు వచ్చాను. పిల్లోడు కూడా 12వ తారీఖుని బళ్ళు తీసి నేను 24వ తారీఖుని పంపించాను మా పిల్లోడిని స్కూల్కి. అయితే అప్పుడు నేను వచ్చిన తర్వాత ఒకరోజు నా మనసు ఏంటంటే అమ్మను ఒకసారి చూడాలి, ఎలా ఉంటుందో ఏంటో. చూడకపోతే మళ్ళీ నా మనసు బాబాయ్ గలిబిలిగా ఉంటుంది, చూడలేదన్న ఫీలింగ్ నా జీవితకాలం ఉండిపోతుంది, ఒకసారి చూస్తానని. ఒకరోజు శుక్రవారం మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్క రేపు మరి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వేమన్నా వస్తావా అంటే వెళ్దామన్నారు అక్క అంటే. అంతా ఉదయం ఇద్దరం 10 గంటలకు సిద్ధపడిపోయి వచ్చి ఒక గంట సేపు అమ్మ దగ్గర ఉండి కొన్ని గృహాలు దర్శించుకుని మేము వెళ్ళామండి. ఆ రీతిగా అమ్మ ఈ లోకంలో అందరి కోసం ప్రార్థన చేసేది, అందరి కోసం మా కోసం ప్రార్థన చేసేది. నిజంగా అమ్మ అంటే నిజంగా చాలా ప్రేమ నాకు. ఇది నేను ఎదుట నేను నాకనుకో అవద్దనుకో నేను చెప్పట్లేదండి. ఆవిడకి నాకున్న బంధం అంత ప్రేమగా ఉండేది అన్నమాట. సొంత కూతుర్ని మరి ఎలా ప్రేమించేది నాకు తెలియదు, కానీ నన్నైతే ఒక సొంత బిడ్డలాగా ప్రేమించేది. అందుకే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. మొన్న బాగోలేనప్పటికీ పిల్లడికి బాగాలేదు, జ్వరం అండి. సరే ఆ సమయానికి మనం వెళ్దామా అని ఇస్తే ఫోన్ చేసి వచ్చి ఇప్పుడు నాకు కూడా బాగాలేదు. అలాగే అయినా కానీ అమ్మ కార్యక్రమం ఆదరణ కూడిక లేకపోతే ఎలాగ అమ్మ ఆత్మ మనసు బాధపడుతుందేమో అని నేను ఎంతో బాధగా ఉన్నా నేను అమ్మ కూడికి మరి నా ఆదరవుతూ వచ్చిన దేవుడు మరి ఈ రీతిగా ఈ కుటుంబాన్ని ఇంకా రక్షణలోకి నడిపించాలని, కుటుంబాన్ని దీవించాలని కొద్ది సాక్షులు దేవుడు దీవించిన కాక. స్నానాలకే అందరికీ వందనాలు చెల్లించినాను. రాజకుమార్ కూడా మరి సంఘం అందరికి కూడా చెప్తున్నాను. అమ్మ మరి అంత విశ్వాసం అంటే కథ కాదు. దేవుడు అమ్మ తెలుసుకొని అందరూ నడిపించాలని అమ్మ పొద్దుట సాయంత్రం చేసేది ప్రార్థన. మరి మన సంఘంలో కుటుంబాలు ఎన్నో 112 కుటుంబాల గురించి చేసేది. ప్రతి ఒక్కరి కొరకు వర్ణించి ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి అందరి గురించి మా కుటుంబం మా అన్నదమ్ములు అందరూ రక్షణ పొందాలని, మరి ఇంకా బంధువులు రక్షణ పొందాలని, ఉరుగు పొరుగు రక్షణ కొరకే అమ్మ ఏదమ్మా ఇంకా అత్తమాడు ప్రార్థన ఏం చేసుకోవాలి, నీ గొడవ నీవు నా గొడవ నాదు, నీకు ఏం తెలుసు,
ఇందులో రుచి నీకు తెలుస్తలేదు, నేను పోయాక తెలుస్తుంది నీకు దేవుడు అంటే ఏటో ఇదేటో ఇంకా నీకు అర్థమవుతలేదు వెళ్తున్నావు కానీ అనేసి ఎంత ఇదిగా లేదు. ఎవరి పని మరి ఆయన్ని బండి వచ్చిగా వెళ్తాడు ఆ రెక్కల కష్టం గురించి. జాన్ అవుతే బండి బాబు పడిపోతుందంటే ఆ బండికి ఆగిపోయింది. ఇంక అందరూ కూడా తల్లి పనులు జోష్వా గురించి ఇంక అందరూ ఆగలేదని కాదు. 112 కుటుంబాలని నాకు కూడా తెలదు. అమ్మ చేసి అలాగా 112 ద్వారపుడి కాక దొల్ల ఏడిది రాజగృహలో ఎన్నైతే ఈ పిక్కల్స్ ఆకుని అసలు నిన్ను ఎలా జ్ఞాపకంగా ఏది మొదటి రాజులనేది రెండో రాజులనేది కీర్తనలనేది ఎన్నో వీటిని పెట్టి వర్ణించి చేసేదాళ్ళు అందరి గురించి ప్రార్థన. మరి రాణి గురించి మర్చిపోయాం. రాణి వాళ్ళ అమ్మాయి గురించి ఆ అమ్మాయి జ్ఞాపకం కూడా ఉంది. నాయన 18 లక్షలు అవుద్దంట ఆవిడకి. ఆ బిడ్డని స్వస్థపచ్చు ఇక తగ్గిదాకా సాక్ష్యం చెప్పేదాకా చేసేది. ఎవరికి బాగోకపోతే వాళ్ళకి ఇంకా ఇంకా అందరూ కూడా చిన్నపిల్లలకి అమ్మ ఇవాళ అయితే అని అడిగి చర్చికెళ్ళొద్దు. అమ్మాయిని గురించి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళకి ఒంట్లో బాగాలేదు. ఇంకా అది వదిలేదు కాదు, అది అయిపోయాక అయిపోయింది అమ్మ దాని గురించి అంటే. ఇంకోటి ఏ చెప్తే అయ్యే ఎక్కడ మీటింగ్కి వెళ్ళా ఏం జరిగింది ఏం చెప్పారు అన్న ఎవరు వచ్చారు ఇదే. ఇంకా ఎంత ఎలాగైనా మామూలు విశ్వాసం కాదు అమ్మకి. నేను అందుబాబు అత్తవాడు ప్రార్థన అమ్మ ఉండమ్మా అంటే లేదు ప్రార్థన ఈ పని ఏదో చేసుకో నేను వచ్చి చేస్తాను అని. మరి సంఘంలో అమ్మత మొదటిగా రక్షించబడ్డదే. రక్షించబడాక మరి అన్నగారు బాగాలేదమ్మా అన్నయ్యకి బాగాలేదు అంటే నాకు అన్నయ్యకి బాగోకపోతే మరి నన్ను ఎవరు పంపారు మరి నేను మరి నన్ను ఎవరు భూస్థాపన చేస్తారా ఇంటిదే అదేటప్పుడు నీ భూస్థాపన ఎవరు ఉండరంట. లేదు అన్నయ్య చచ్చిపోయినప్పుడు మరి ఎంత ఏడ్చిందంటే నిజంగా నాన్న కూడా జైల్లో వెళ్దమ్మ అంతలాగా అంత బాధపడి తమ్ముడు మరి అన్న లేడు నువ్వే చెయ్యాలంటే లేదక్క చేస్తానక్క కంగారు పడకక్కే అలాంటిది ఏం జరగదక్క లేదు నువ్వే చెయ్యాలి నువ్వే రావాలి అందరికీ అన్నీ చెప్పింది. జాన్ గురించి చేసిన ప్రార్థన ఎంపీదో అది గొప్ప అంటే కాదు. నేను అందరి గురించి చేస్తాను అమ్మ అలాగే చేస్తుంది అది గుడిదని నిజంగా ఇవాళ ఎందుకు చేసిందో మా ప్రార్థన ఎందుకు వచ్చారు జనం కట్టుకుంటుంది. నిజంగా ఒక గుణపాటి చాలా ఇది. మా తల్లి అయితే మరి అందరూ రక్షించబడాలని ఆశపడ్డారు. మా చిన్నని కుటుంబం రక్షించబడ్డారు. మా పెద్ద అనేది మా చెల్లి గారు అందరూ రక్షించబడాలని అందరి గురించి జగలను మా తమ్ముడు గురించి అందరి గురించి చేస్తుంది. అందరూ రక్షించబడాలి. ఆ తండ్రి మీరు ఆకలి వచ్చిందంటే అందరూ నా కుటుంబం అంతా రక్షణలో ఉండాలని ఆ తల్లి అయితే ఆశ ఉంది. మేము కూడా మా కుటుంబం అంతా రక్షించబడ్డాం. ఇంకా దేవుళ్ళో ఇంకా ఎదగబడాలని ఆశ మా అమ్మకి ఎంతగానో ఆశపడ్డది. అందరూ నేను ఉన్నప్పుడే రక్షించబడాలని. ఆయన తరపుడిన ఆయన మా అమ్మ చాలా ఇది అయిపోయింది. అదే నా బాధ. స్వస్థపడతాదేమో చాలా చేసాలు తిప్పాను అవలేదు. కానీ దేవుడి దాన్ని అడిగారు నా తల్లి చాలా బాధలో బాధపడి మిక్కి బాధపడిపోతాను. తీసుకొస్తాను 3 నెలలు అయింది తీసుకో. నేను పడలేకపోతున్నా నా తల్లి పడలేకపోతుంది. కానీ తల్లి 100 పిల్లలన్నా పెంచుతుంది. బెడ్లో ఒక తల్లిని చూడలేదు. చాలా బాధపడ్డా. నేను కూడా బాధపడ్డాను. ఎందుకమ్మా ఎందుకు ఉన్నాను కానీ ఊరు మొన్న పువ్వులకు దేవుడు తెలుసు. నా తల్లి వాళ్ళు చాలా దేవుడు తెలుసు. సోదరులకు అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. ఈ దినము పరిశుద్ధులుగా మనందరం ఇక్కడ కూడి ఉన్నామంటే ఎస్కే రక్క గారు దేవుని దగ్గరికి చేరారు. అయితే ఎస్కే రక్క గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే మా ఇంటి ఎదురుగుండా ఉండేవారు. ఈ యొక్క రాజు మన నయోమి అందరూ చిన్నప్పటి నుంచి మాకు అందరూ మా ఇంటి ముందే ఉండేవారు. అక్కడ అడ్డుకు ఉండేవారు. అక్క బావ అని మేము సరదాగా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు మేము రక్షణ గట్ట పొందలేదు. మా ఇంటి నుంచి ఇంకో వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా ఇక అన్నగారు సంఘం పెట్టిన తర్వాత ముందుగా మా విశ్వాసులు మాకు అందరూ కూడా అన్నగారు ప్రతి విషయంలో కూడా అబ్రహాం గారిని ఇస్రాయేల్ గారిని ముందే మాకు పరిచయం చేసేవారు. ముందు విశ్వాసులు ఎవరంటే అబ్రహాం గారు ఇస్రాయేల్ అనమాట. అయితే అక్క బావ మరి మాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి వారు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండేవారు. మందిరంలోకి వచ్చిన తర్వాత నేను కూడా
ఈ మందిరంలో రక్షణ భాగ్యం పొందిన తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా స్నేహంగా ఉండేవారు. అప్పుడైతే అంజనం కాబట్టి అక్క బావ అనుకున్నారు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్గా మరి చాలా ఇదిగా ఉండేవారు. మరి అబ్రహాం గారు ఆ క్రమశిక్షణ ఏంటంటే సమయానికి వచ్చేసేవారు. మన పంచికట్టు పెట్టుకొని తెల్ల పంచి తెల్ల తప్పు వేసుకొని బైబిల్ బ్యాగ్ పెట్టుకొని చక్కగా టయానికి అందరికంటే ముందు మందిలో ఉండేవారు. అలాగే అక్క కూడా అలా ఇద్దరు కలిసి వచ్చేసేవారు. అది మాకు సంతోషమే. అంటే మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి సంతోషం. ఎందుకంటే అంత ఇదిగా మా దేవుడి ప్రేమలో వాళ్ళు ఎదిగారనమాట. అంత ఇదిగా ఎదిగారు కాబట్టి ఈ రోజున ఈ దినమున వారి బిడ్డలు దేవుణ్ణి నమ్మగలిగారు. చూడండి, మన పెద్దలు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన ఒక మంచి క్రియలే మనకి ఒక సాక్ష్యం కింద ఉండిపోతుందంట. ఇప్పుడు ఆనాడు ఆ అక్క బావ ఆ రీతిగా మందిరాన్ని వదిలిపెట్టకుండా సమయానికి వచ్చి ఆ దేవుడిని ఆరాధించి దేవుని ప్రార్థించి ఆ రీతిగా వారు భూమి మీద లేకపోయినా ఈ రోజున మనం ఈ పెండాలంలో ఈ పరిశుద్ధుల మధ్య మనం ఇంకా వారిని గుర్తించుకుంటున్నామంటే కారణం ఏంటంటే అది దేవుడిచ్చిన పెద్ద కృపమాట. ఆ బిడ్డలందరూ కూడా ఇప్పుడు రక్షణ మార్గంలో నడుస్తున్నారు. నయం గారు ఉన్నారు, ఆ బిడ్డలు ఉన్నారు, ఆ కూతుర్లు కోడలు ఆ రంగులే అయినప్పటికీ కూడా వారి ఇంటికి వచ్చిన తర్వాత 27 మందిరంలోకి వస్తున్నారు. కొడుకులు కోడళ్ళు చక్కగా అందరూ కూడా మందిరంలో ఎప్పుడు ఎవరైనా మాత్రం కానీ మా కుటుంబం మానరు చక్కగా వస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుడికి మొరపెట్టుకుంటారు. వేసిన సమస్యలు ఉన్న అన్నగారు చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఈ మాట చెప్పడానికి నేను అబద్ధం కాదు, నేను అన్నగారితో వెళ్తూ ఉంటాను కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నగారు ఉన్నప్పుడు నన్ను ఏసబన్న రండి అని ఎక్కడికైనా తీసుకెళ్ళారు అనమాట. ముందుగా నయమక్క గారి ఇంటికి తీసుకెళ్ళేవాడు. అయినప్పుడు కూడా ఈ రీతిగా ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది ప్రతి రోగం నుంచి. మన నమ్మిక చూసినప్పుడు కంటే చూడక నమ్మేవాడు ధన్యుడు. ఆ రీతిగా దేవుణ్ణి వారు గణపరిచిన కారణం ఏంటంటే ఈ రోజు నా బిడ్డలు రక్షణ పొందారు. అదే గొప్ప సాక్ష్యం మన జీవితంలో. ఆ ఇస్రాయేలక్క అబ్రహాం అన్న లేకపోయినప్పటికీ కూడా వారి బిడ్డలు దేవుళ్ళు ఎదుగుతున్నారంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించాడని మనం నమ్మాలి. మనం కూడా మన జీవితంలో మనం ఎప్పుడైతే విశ్వాసంగా దేవుణ్ణి నమ్ముతామో మనకి ఏం కలుగుతుందో మనకు తెలియదు. మనం ఎందుకంటే ఎప్పుడైనా మరణించాలి. మనం మరణించిన తర్వాత మన కోసం చెప్పాలి సాక్షి. అదే దేవుడి మీద ఉన్న గొప్ప ప్రేమ, దేవుడి మన మీద చూపించింది కూడా గొప్ప ప్రేమ. ఎందుకంటే ఈనాడు మనం అత్తగారి కోసం చెప్తున్నామంటే ఆ అత్తగారు అంత ఇదిగా దేవుడి మందిరానికి వచ్చేవారు, అంత ఇదిగా దేవుడిని ఆరాధించేవారు, ప్రార్థించేవారు, ప్రేమించేవారు, దైవజనులను ప్రేమించేవారు, సహోదరులను ప్రేమించేవారు. కనుక ఈనాడు వారి బిడ్డలు ఏం చేయరు, దేవుడి మార్గంలో ఉన్నారు, దేవుడిని నీడని ఆశ్రయం పొందుతున్నారు. చాలు. ఇంకా వాళ్ళు ఒకవేళ పరలోకంలో ఉన్నా సరే వాళ్ళు ఏం సంతోషించారంటే నా బిడ్డలు దేవుడి మార్గంలో ఉన్నారు, నాకేం భయం లేదు. ఇప్పుడు మనం భయం పడేది ఏంటంటే మన పిల్లల కోసమే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారిని సిలువేసి కొరడాలతో కొట్టి ముళ్ళ కంచెలతో కొట్టి అలాగా రోడ్ల మీద పిడిగుద్దులు కొట్టి నడిపించి ఈడ్చుకుని రక్తాలు కారుతున్నా సరే ఆ పక్కన ఈ పక్కనే జనం అయ్యో అమ్మ దేవుడా నేడుతుంటే యేసు ప్రభు వారు ఒకే మాట అన్నారు, అమ్మా నా కోసం ఏడకండి, నా కోసం మీరు ఏడకండి. ఎవరి కోసం ఏడమన్నారు? ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం. ఆ మాట ఎందుకన్నారు? నేను ఎవరిని? దేవుడి కుమారుణ్ణి, నాకేం పర్లేదు, ఇదంతా లోకం మాయ. అయితే ఈ భూమి మీద మీరు కూడా జీవిస్తున్నారు కాబట్టి మీకోసం, మీ బిడ్డల కోసం ఏడండి. ఎందుకంటే రాబోయే కాలం ఎలాంటిదంట. ఇప్పుడు చూడండి యవనస్తులు ఎలాగున్నారంటే ఈ యొక్క దుష్టుడు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతున్నాడంటే యవనస్తులు మింగేస్తున్నాడు. యవన కాలంలో దేవుడిని నమ్మక వాళ్ళు వ్యర్థమైన. ఇప్పుడు చూడు, మనకి ఒక పెద్ద సైతాన్ ఏం కాదు, ఈ యొక్క భూప్రపంచం మీద ఒక సైతాన్ని పుట్టించేసాడు. సైతాన్ని ఎవడో ఈ సెల్ల వారు ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది యువకులు నాశనం అయిపోతున్నారు, యవనస్తులు నాశనం అయిపోతున్నారు, పెద్దోళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. అట్లీదిగా ఎన్నాటిని అరికట్టేవాడు ఎవడు అంటే ఒక యేసు ప్రభు వారే. అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోండి, రక్షణ భాగ్యం పొందండి. ఎందుకంటే ఈ మాట చెప్తుందంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఈనాడు మీ ముందు ఈ మైక్ కట్టుకొని మాటలు మీకు చెప్పగలిగే ఈ స్థితిలో నేను ఉన్నాను కాబట్టి యేసు ప్రభువుని అందరూ నమ్ముకోండి. ఇంకా ఎవరైనా నమ్ముకోలేని స్థితిలో అపనమ్మకంలో ఉంటే మాత్రం కంపల్సరిగా యేసు ప్రభువుని నమ్ముకోండి. ఎందుకంటే ఆయన నిత్యమైన దేవుడు, ఆయన మార్గం సత్యం, ఆయన మార్గం సరళమైనది, ఆయన నీతిమంతుడు. ఈ రకంగా ఆయన చెప్పాలంటే చాలా ఉంది.
కానీ అది అక్కగారి కోసం సాక్ష్యం చెప్పాలంటే మరణించిన ఇంకా 6 రోజులు మరణించాలని ఈ ఒక విషయంలో మేము సువార్త ప్రకటించాం. వానకి వెళ్ళాం. అప్పుడు కూడా ఆవిడ ఆశ, తమ్ముళ్ళు నేను రాలేకపోతున్నాను మందిరానికి, నేను రాలేకపోతున్నాను తమ్ముళ్ళు, నేను నా పని అయిపోయింది, మీరే జాగ్రత్తగా దేవుని మరి నా కోసం ప్రార్థించండి. చూసారా, మీకు కూడా ఏదైనా నమ్మకం వస్తే దైవజనులు కానీ సహోదరులు కానీ ప్రార్థించండి మా కోసం అని చెప్తుండాలి. ఇది దైవ ప్రేమ మాట, దైవ క్రమం కూడా. ఈ అక్కగారి కోసం ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ అంత సమయం తీసుకోవడం మంచిది కాదు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పాలి కాబట్టి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన దాకా. ప్రభునామమున ఇప్పుడు వచ్చిన దైవజనులకి, అన్నలకి, అక్కలకి అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఎస్తర్ మామగారి గురించి చెప్పాలి అని అంటే నాకు తెలిసింది, నాకున్న పరిచయం చాలా తక్కువ మాత్రమే. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు, ప్రారంభంలో మొట్టమొదటిగా రక్షణ పొందినటువంటి వ్యక్తి అని చెప్పారు. మేము వచ్చిందైతే 2018 నుంచి, అప్పటి నుంచి మేము బెరాకాకు రావడం జరిగింది. బెరాకాకు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన మొట్టమొదటిసారిగానే ఆ వచ్చిన ఫస్ట్ ఆదివారమే నన్ను బాగా ఆకర్షించిన విషయంలో మొదటి విషయం ఏంటంటే ఎస్ఆర్ మామగారు వారి కుటుంబం. ఎలా అంటే మామగారు గురించి చెప్పాలి అంటే 3 విషయాలు చెప్పవచ్చు. మొదటిగా ఎంతగానో ప్రభువును ఆరాధించే ఆరాధికురాలని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా అసలు ఆరాధన చేయకుండా వెళ్ళలేదు. ఒక్క ఆదివారం కూడా నేను గమనించేదాన్ని, ఎప్పుడు కూడా ఆరాధన చేయకుండా వెళ్ళలేదు. మా చిన్న పాపతోటి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. 2018లో అంటే అప్పటికి చిన్న పాపకి 2వ సంవత్సరం, అంతే ఆ వయసు మాత్రమే. నాకు అస్సలు నా పాపతోటి ఎంతసేపు కూడా నేను మందిరంలో చుట్టూరు బయటే తిరిగేదాన్ని. ఆంటీ కూడా చూస్తూ ఉండేవారు, చాలా ఏడుస్తూ ఉండేది, అందరికీ డిస్టర్బెన్స్ కదా అని చెప్పి. అలా నేను ఆరాధన మిస్ అయిపోయేదాన్ని. అయితే ఈ మామగారి యొక్క ఆరాధన నన్ను ఎంతో కదిలించింది. అరే మందిరానికి వచ్చి అసలు ఏంటి, నేనెందుకు ఇలాగా చేయలేకపోతున్నాను, సరే పాప ఏడిస్తే ఏడ్చింది, ఏమైంది, మామగారు ఎవరైనా సరే ఆరాధన ఎత్తుకున్నా సరే వదిలిపెట్టేవారు కాదు, చేసేయాలంతే. లేచి నిలబడ్డారంటే ఆరాధన అయిపోవాలి, దేవుని స్తుతించేయాలి, దేవుని ఆరాధించాలి. అప్పటి వరకు కూడా మామగారికి నెమ్మది ఉండేది కాదు. ఆరాధన పట్ల ఎంత అలాగా అసలు అని చెప్పి అప్పటి నుంచి నేను మొదలు పెడితే మామగారికి నాకు 3 సార్లు పోటీ వచ్చింది. అలాగా నేను ఎత్తుకున్నా కానీ మామగారు మాత్రం తగ్గేవారు కాదు. అంకుల్ కూడా ఒకసారి అన్నారు, అంకుల్తో కూడా మా అమ్మ మేము పెద్దమ్మ గట్ట ఇలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మందిరంలో అంత ఎక్కువగా ఉండేవారు, అంత ఎక్కువ మంది ఆరాధించేవారు. అంకుల్ మాకు ఆరాధించడానికి సమయం దొరకట్లేదు అనేసి అనేవాళ్ళు. అలా నేను ఆ మామగారిని చూసి ఆరాధనలోనే అప్పుడు ఆ విధంగా ప్రేరేపించబడి పాప ఏడ్చినా సరే అలా పక్కన కూర్చోబెట్టి ఆ విధంగా ఆరాధన చేశాడని. రెండవది మామగారి గురించి చెప్పాలంటే ఎంతో గొప్ప ప్రార్థనా పరురాలు. ప్రార్థన విషయంలో అయితే ఇంకా ఎన్నో విషయాలు చెప్పచ్చు, సమయాన్ని బట్టి నేను అన్నింటిని వివరించట్లేదు. కానీ ఒకరోజు మేము ఇక్కడ శ్రీ మీటింగ్ జరిగినప్పుడు మధ్యలో 2018లో వచ్చామని చెప్పాం కదా. తర్వాత కరోనా టైంలో మేము ఇక్కడికి బెరాకాకు వచ్చేవాళ్ళం కాదు. మాకు అక్కడ గొలపంతలో మందిరం ఏర్పడడం అవటం వల్ల మేము ఇంకా అక్కడే ఆదివారం ఇంకా అక్కడే చూసుకునే వాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఆ 2 గంటల ఆరాధనతో సరిపెట్టేసుకునే వాళ్ళం. ఇంక మళ్ళీ ఇక్కడికి ఊళ్ళోకి వచ్చేవాళ్ళమే కాదు, ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేదు, పిల్లలు కృపకి హార్ట్ ఆపరేషన్ అయింది కదా అని చెప్పి ఆ విధంగా ఉండేవాళ్ళు. అలా నాకు మామగారిని చూడమే తప్పితే నేను ఎప్పుడు మాట్లాడలేదు, పలకరించలేదు. ఆ తర్వాత ఈ 2023 ఆ సంవత్సరంలో అప్పుడు మనం సువార్తలు ఎప్పుడైతే ప్రారంభించామో ఆ వీధిలోని మామగారు వాళ్ళ ఇంటి వైపు ఉండే వీధిలో సువార్త చేస్తుంటే నేను వెనక ఉన్నాను. నేను అందరూ వెళ్తూ ఉంటుంటే యువతల నుంచుని వెతుకుతున్నారు. అంటే అందరినీ చూస్తున్నారేమో కదా అని నేను అనుకున్నాను. వీళ్ళే వాళ్ళందరినీ చూస్తున్నారు కదా అని నేను అనుకుంటే తీరా చూస్తే మామగారు వెతికేది నా కోసం. ఎందుకు నా కోసం వెతుకుతున్నారు అనేసి నన్ను చూడగానే పిలిచారు. ఇంకా వీళ్ళ మనవరాళ్ళ వాళ్ళని పిలవడానికి నన్ను పిలుస్తున్నారేమో అని అనుకుని నేను దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు మామగారు నన్ను ఇలా పట్టుకుని ఎలా ఉన్నారో తల్లి బాగున్నావా అనేసి అంటుంటే నేను ఆశ్చర్యపోయింది. నేను ఎలా తెలుసు మామగారికి అనేసి అనుకుంటే ఆ తర్వాత నా ఏమంటే చెప్పారు, అమ్మ మీ గురించి, మీ పిల్లల గురించి, భానుబాబు గురించి అయితే ఇంకా ఎంత ప్రార్థన అంటే
చాలా అమ్మ ఎప్పుడు కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉంటుందని ఆ తర్వాత చెప్పారు. ఆ రోజు ఫస్ట్ అదే పరిచయం, మా ఇద్దరికి మాట్లాడుకోవడం, నాతో మాట్లాడారు. అప్పటి నుంచి కూడా నాకు మా అమ్మగారు అంటే ఇంకా ఎక్కువ ఇది మొదలైంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మా అమ్మగారితో మాట్లాడినప్పుడు కూడా అలాగే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రార్థనలో కూడా ఆ రోజు ర్యాలీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆత్రేయపురం వెళ్ళినప్పుడు దారిలోనే మేమందరం మాట్లాడుకుంటూ ఉంటుంటే మా అమ్మగారు చేసే ప్రార్థన ఎలా ఉండేదంటే, ప్రభా బస్సులు ఎక్కుతారు, ఎంత రష్గా ఒకరినొకరు తోసేసుకుంటాని చాలా స్పీడ్గా ఎక్కేస్తారు, అక్కడ కూడా ఎవరికి ఏం జరగకూడదు. బస్సులు ఎక్కి నార్మల్గా బయట అందరూ కూడా ప్రతి ఒక్కరి కోసం, అంటే మందిరంలో వాళ్ళు మాత్రమే కాకుండా, సంఘంలో ఉన్న విశ్వాసులు మాత్రమే కాకుండా, రక్షించబడలేని వాళ్ళ కోసం, ఎరగనటువంటి వాళ్ళ కోసం, ప్రపంచం ప్రతి ఒక్కరి కోసం ఎంత లోతైన ప్రార్థన అంటే, ఆ రోజు ఆంటీ చెప్తున్నారు ప్రార్థన గురించి టాపిక్ వచ్చి, అది నేను మా పిల్లల విషయంలో మాత్రమే అలా చేసేదాన్ని. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కేవలం చిన్నపిల్లలు కదా, ప్రతి స్కూల్లోని ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకూడదు, స్కూల్కి వెళ్ళే హడావుల్లోని ఇలాగ బస్సులు సైకిళ్ళు గట్రా చాలా హడావుడిగా ఉంటారని నేను అలా చేసేదాన్ని ప్రార్థన. అయితే ఆ రోజు ఆంటీ చెప్పారు, మా అమ్మగారు ఇలా చేస్తారు, బయట విషయాల గురించి కూడా ఇలా చేస్తారు అని అన్నప్పుడు నిజంగా ఎంత లోతైన ప్రార్థన అని చెప్పి ఆ ప్రార్థన విషయంలో కూడా నేను ప్రేరేపించబడ్డాను. తర్వాత ఇంకా జాన్ గారి విషయంలో అయితే కనుక ప్రభు మరి ఆటో మీద రోజు వెళ్తూ ఉంటాడు కదా బిడ్డ, అట్లా పెట్టినప్పుడు తీసినప్పుడు అవి పడిపోకూడదు, ఎక్కడ ఏమవ్వకూడదు. ఎలాంటి ప్రార్థన అంటే నిజంగా అసలని ఎంత గొప్ప ప్రార్థన పదాలు. సంఘం యొక్క పరిచర్యలు అన్నీ కూడా క్రమంగా జరుగుతున్నాయంటే మొట్టమొదటి ప్రార్థన నేను ఎస్తేర్ మామగారిదనే అంటాను, ఎందుకంటే అంత లోతైన ప్రార్థన. మరైతే ఇప్పుడు ఆ ప్రార్థన మనకి ముగించబట్టి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకంలో ఏదో కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అటువంటి దాని మీద ఆశ కాదు. నేను ఎప్పుడు మరణిస్తాను, ఎప్పుడు ప్రభువుని కలుసుకుంటాను, ఇదే నిరీక్షణ. ఆ యొక్క నిరీక్షణకి ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే కనిపించిన ప్రతిసారి కూడా మొహంలోని అందరితో అదే మాట చెప్పేవారు, ఇంకా నన్ను తీసుకెళ్ళిపోతలేదు దేవుడు, నేను మందిరానికి రాలేకపోతున్నాను, మందిరానికి దూరం అయిపోతున్నాను. ఆ బాధ ఎంత బాధ ఉండేదంటే అసలు ఒక్క ఆదివారం పోగొట్టుకుంటున్నాను, ఆదివారం రాలేకపోతున్నాను అన్న బాధ ఎంత స్పష్టంగా కనిపించేదో మా అమ్మగారి మాటల్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకా నా యాత్ర ముగిసిపోయింది, నేను ఇంకా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్న ఎంత నిరీక్షణ అంటే, ఆ మరణించిన తర్వాత జీవితం కొరకు ఎంత గొప్ప నిరీక్షణ అంటే. ఎందుకంటే నేను ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని చూశాను, అంటే తప్పు పట్టాలని కాదు కానీ ఇంకా ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, ఏదో చేయాలి, ఇదే కానీ ఆ యొక్క విలువైన జీవితం కొరకు అంతగా ఆరాటం నేను మా అమ్మగారి మొహంలో చూసేదాన్ని. చిన్నపిల్లలు ఏ విధంగానే ఒక వాళ్ళు ఎప్పుడు ఎక్కలేని ట్రైన్ ఎక్కాలి అని అనుకుంటే ఆ ట్రైన్ వచ్చేలోపు వాళ్ళ ఫేస్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఆ విధంగా ఉండేది ఆ యొక్క నిత్యరాజ్యానికి, ఆ యొక్క విశ్రాంతిలోకి నేను ఎప్పుడు వెళ్తానా, నేను ఎప్పుడు కలుసుకుంటానా ఆ యొక్క దేవుని అన్నట్టుగా అంత నిరీక్షణ ఉండేది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ యొక్క సమయాన్ని బట్టి దేవుడి కొద్ది మాటలు దీవించిందాక. వందనాలు. మరి కూడి వచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామపేట మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఇస్తర మామగారి కోసం చెప్పాలంటే మరి అనేక విషయాలు ఉన్నాయి. మరి అనేక మంది ద్వారా మనం చాలా తెలుసుకుంటూ వచ్చాము. మరి మా యొక్క జీవితంలో మరి మామగారి యొక్క స్నేహం ఎలా ఉందంటే మరి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మరి మేము మా చిన్ననాటి నుండి కూడా మరి మామగారు మాకు ఎంతగానో తెలుసు. మాకు 8 సంవత్సరాల నుంచి కూడా నేనన్నా, తిమోతి అన్న, మా తమ్ముడు సూర్య అన్న మామగారికి ఎంతో ఇష్టం. సొంత మనవుల కంటే ఎక్కువగానే మమ్మల్ని ఎంతగానో ప్రేమించేది. మరి అనేక సార్లు కూడా మమ్మల్ని ఎంతగానో కనిపించకపోయినా సరే, రాజు ఎక్కడున్నాడు, చిన్నరాజు ఎక్కడున్నాడు, తిమోతి ఎక్కడున్నాడు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని మామగారు ఎప్పుడూ కలవరిస్తూ ఉండేది మమ్మల్ని. అలాగే చిన్నప్పుడు మా ప్రేమిస్తూ ఉండేది. మరి మామగారి నుంచి మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే, ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞత కలిగి ఉండేది మామగారు. మామగారు మరియు తాతయ్య గారు కూడా మా చిన్ననాటి నుంచి కూడా తెలుసు. ఇంట్లో ఏదైనా చిన్న దేవుని కార్యం జరిగిందంటే మరి ఇంట్లో కృతజ్ఞత కోడికి కానీ గోవ కొడుకు కానీ పెట్టుకొని దేవునికి సాక్షి చెప్తూ ఉండేవారు. మామగారు కూడా మాకు అనేక విషయాలు చెప్తూ ఉండేవారు. మరి సండే స్కూల్లో మేము చాలా చేస్తూ ఉండేవాళ్ళం ముగ్గురం కూడా. ఒకసారి అంకుల్ గారు మమ్మల్ని కొట్టినప్పుడు, మేము అంకుల్ గారు వెళ్ళిపోమన్నప్పుడు బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే మామగారు వచ్చి, తాతయ్య గారు వచ్చి మమ్మల్ని ఎంతగానో ఓదార్చేవారు. మీరు
అంకుల్ ఎందుకు చెప్తున్నారంటే మీకోసమే చెప్తున్నారు నాన్న, మీరు ఎందుకు ఏడుస్తారు, ఏడకూడదు, మీరు అల్లరి చేయకూడదు, మీరు ఇంకా దేవుళ్ళు ఎదుగుతారని మరి అంకుల్ గారు మీకు ఆ విధంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడు ఏడవకండి, మీ పని చాలా ఉంది, ఇంకా ఇక్కడ మేము ఉండము అని మా అమ్మగారు ఎప్పుడూ నిరీక్షణ ఉంది. ఇదంతా పరిచయం మాది కాదు, అక్కడ ద్వారకుడు పరిచర్య ఉంది, ఇంకా అనేక చోట్ల పరిచయం కట్టాలంటే మీరందరూ కూడా అంకుల్ గారికి సాయం చేయాలి. మీరు ఇలా అల్లరి చేసి లోక సంబంధంగా మీరు అందరూ ఉంటే మరి దేవునికి కార్యం ఎలా జరుగుతుంది, దేవునికి పరిచయం మీరు ఎలా చేయగలుగుతారు అని మా అమ్మగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా హెచ్చరిస్తూ ఉండేవారు. అలాగే కాకుండా మరి నాకు చదువు విషయంలో కానీ మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండేవారు, నా జాబ్ విషయంలో కూడా ప్రార్థన చేసేవారు. మరి మా అమ్మగారు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ముఖ్యమైనది నిరీక్షణ కలిగి ఉండేవారు. అదేంటంటే మా అమ్మగారికి అనేక సంవత్సరాల నుంచి కూడా అనారోగ్యంగా చాలా బాధపడుతూ ఉండేవారు. అయితే మనం ఫస్ట్ మా అమ్మగారు దేవుని దగ్గర రాజ్యం చేరుకుంటాం అనుకున్నాం, కానీ తాతయ్య గారు ముందు మామగారి కన్నా ముందు వెళ్ళారు. అయితే మామగారు తాతయ్య గారు నయ్యమ్మంటి గారు ఇంటి పక్కన పెంకింట్లో ఉన్నప్పుడు తాతయ్య గారు సడన్గా చనిపోయారు. అప్పుడు ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు. ఆ టైంలో నేను, తిమోతి, మా సొంతమాయి మాత్రం ముగ్గురే ఉన్నప్పుడు తాతయ్య గారిని ఆ మంచి మీద పడుకుని ఉంటే తీసుకుని వచ్చి అప్పుడు వీళ్ళందరూ కూడా దేని నిమిత్తమో విజయవాడ వెళ్తూ వచ్చారు. అప్పుడు ఎవరు లేరు. అయితే మేమందరం ఐస్ బాక్స్ తీసుకొచ్చి తాతయ్య గారిని పడుకోబెట్టి అందులో దగ్గరుండి మేమే ఉన్నాం. అయితే మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, తాతయ్య గారిని ఎలాగైతే మీరు తీసుకుని వెళ్తున్నారో మీరు కూడా నన్ను కూడా ఆ విధంగానే తీసుకుని వెళ్ళాలి, మీరు ఎక్కడున్నా ఏ చోట్ల ఉన్నా మీరు ముగ్గురు మాత్రం మమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఎప్పుడు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. అయితే అనేక సార్లు కూడా మేము మా అమ్మగారికి బాగాలేదని గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు మరి ఇంటికి వచ్చి పలకరించడానికి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మా అమ్మగారికి స్వస్థ అనుగ్రహించు, మా అందరి మధ్య ఇంకా ఉండేటట్టు మీరు అందరూ కూడా ఆ విశ్వాసంలో ప్రార్థన ఆలకించండి అని మేము ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారు ఏం చెప్పేవారంటే, నాకు స్వస్థపడాలని ప్రార్థన చేయకూడదు, నేను దేవుని రాజ్యం చేరుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు అదే మాటలు మీరు ఇలాంటి వాళ్ళు ఉంటే మీ ఇంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీరు అందరూ ఉండాలి, మీరు సంఘంలో ఉన్నప్పుడు ఆది విశ్వాసులు మీరే, సంఘం ఎప్పుడైతే నిర్మించబడుతూ వచ్చిందో అప్పుడు ఒక విశ్వాసులు మీరు ఉండాలి, మాకు పెద్దగా ఉండాలని నేను చెప్పినప్పుడు అలా కాదు, నేను దేవుని రాజ్యం చేరుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఏం పని ఉంది, నేను అందరినీ చూశాను అనేవారు. నేను దేవుని రాజ్యం వెళ్ళాలంటే అయితే నువ్వైనా పెళ్లి చేసుకో, లేకపోతే నన్ను పంపించి నన్ను ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి మా అమ్మగారు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖంలో మేము ఉన్నాము. మరి అయినప్పటికీ దేవుడి యొక్క కృప, మరి నేను కూడా మా అమ్మగారి విషయంలో ఇక్కడ ఉండడానికి కూడా నేను దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. నేను ఆ రోజు ముందు రోజు వెళ్దాం అనుకున్నాను, మరి కొంచెం కాలేజ్ నిమిత్తం నేను ఇంటర్వ్యూ నిమిత్తం నేను ఉండిపోయాను. ఆ మర్నాడే మార్నింగ్ మా అమ్మగారు దేవుని యొక్క నిద్రించాను. మరి ఎంతో దేవుని యొక్క కార్యం ఆ రోజు వెళ్తుంటే నేను మిస్ అయ్యేవాడిని. మరి మా అమ్మగారి ఆశ కూడా నేను చూస్తూ వచ్చాను. నేను చనిపోయినప్పుడు మీరు అందరూ తీసుకెళ్ళాలని ఆశ నెరవేరుతూ వచ్చింది. మరి దేవుని యొక్క కృపాది. మరి వారి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది వారి ఇంటి కుటుంబంలో రక్షణ లేకున్నారు. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. మనం కూడా మన కుటుంబంలో కానీ మనలో కానీ ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు మనం ఎప్పుడు భయం పడకూడదు. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు కూడా ఏనాడు కూడా భయం పడలేదు. ఉంటారు దేవుని అక్కడికి చేరుకుంటాం అని ఎంతో నిరీక్షణ కలిగినారు. అటువంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలని, దేవుడు ఇంకా ఎదిగి ఉండాలని మరి అక్క కూడా చెప్తూ వచ్చింది. అవన్నీ మనం చెప్తే చాలా టైం పడుతుంది. మరి ఈ విషయంలో మరి ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. నా విషయంలోని, మా తమ్ముడు యాక్సిడెంట్ విషయంలో నేను ఏనాడు కూడా మా అమ్మగారికి చెప్పలేనప్పుడు కూడా నేను మామూలుగా వచ్చినప్పుడు, పలకరించడానికి వచ్చినప్పుడు తమ్ముడికి ఇలా యాక్సిడెంట్ అయ్యిందంటే కదమ్మా, ఎలా ఉంది ఏంటని నేను ప్రార్థన చేస్తున్నానని మా అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. అలాగే విధంగా మరి మా చెల్లి వివాహ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి మా చెల్లికి వివాహం జరిగిన తర్వాత కొన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా మా అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి ఇక్కడ మా చెల్లిని పుష్పక దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు మా అమ్మగారు మా చెల్లిని ఆఫ్ చేసి, అమ్మ నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చూసుకోవాలి కుటుంబాన్ని అని ఎన్నో మాటలు చెప్పి మినిమం ఒక 1 hour పైనే మా చెల్లికి అనేక విషయాలు చెప్పి నువ్వు ఇలా చేసుకోవాలి అని ఎన్నో మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపించారు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండమ్మా, ఏంటి ఎలా ఉందా, ఏది చిన్నది వచ్చినా ఏది వచ్చినా నువ్వేం భయం పడదని ఎన్నో విషయాలు చెప్పారు. మరి మా అమ్మగారు మన దగ్గర లేనందుకు మనం ఎంతగానో బాధపడాలి. ఎందుకంటే అటువంటి పెద్దరికంలో ఉండి మనకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా తెలియజేసిన మా అమ్మగారు మన దగ్గర లేనందుకు మనం ఎంతో బాధపడాలి. అయినప్పటికీ మనందరం కూడా మా అమ్మగారిని మనందరం చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. అటువంటి రీతిగా మనం అందరం ఉండాలని వారి కుటుంబం వరకు
వారి యొక్క కుటుంబ ఒక ఆదరణ కొరకు మనందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క చిన్న సాక్ష్యం దీవించి ఆస్వాదించిన ఆమె. వారి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు వారి రీతిగా జీవిస్తూ వచ్చారు అనే సంగతులు మా అందరికీ తెలుసు. మరి వారి గురించి మనం ఏదైతే నేర్చుకోవాలో కొన్ని మాటలు మాత్రం చెప్తాను. మరి మందిరం ప్రారంభించబడిన దినాల్లో మరి మండపేట టౌన్ హాల్ దగ్గరలో అక్కడ మందిరం ప్రారంభించబడుతూ వచ్చినప్పుడు మరి రక్షించబడడానికి బాప్తిజం తీసుకోవడానికని కొంతమంది సిద్ధపడ్డారు. చాలామంది చేతులు ఎత్తారు, అన్న మేము రక్షించబడతాం, బాప్తిజం తీసుకుంటాం. అందరిలో దాదాపు ఒక 30 మంది ఎంతమందో చేతులు ఎత్తున్నారు, కానీ ఆ బాప్తిజం తీసుకున్న టైంకి ఒక్కరు మాత్రం నిలబడినారు. ఎస్తేరు మామగారు ఒక్కరు మాత్రమే. వారికి బాప్తిజం ఇవ్వడానికి ఎంత దూరం వెళ్ళాలని తెలుసా? టౌన్ హాల్ నుంచి పెద్ద కాలం వరకు నడుచుకుంటా సువార్త చేసుకుంటూ వెళ్ళాలి దినాలు. కాబట్టి మొట్టమొదటిగా రక్షించబడింది వాళ్ళే. మరియు వారి విశ్వాస జీవితం ద్వారా తాతయ్య గారు రక్షించబడ్డారు. తర్వాత నయమక్క వారి ద్వారా వారి యొక్క కుమారులు, వారి కోడలు అందరూ కూడా రక్షించబడ్డారు. వారి కుమార్తెలు వారందరూ కూడా, వారి కొడుకులు కూడా. కాబట్టి వారిని గురించి మరి చెప్పేది, వారి గురించి మనమేం నేర్చుకోవాలా, నేనేం నేర్చుకున్న విషయాలు రెండు మాటలు చెప్తాను. మరి ఇస్తరక్ కూడా వారి గురించి చెప్తూ వచ్చారు. అదే పాయింట్స్లో మరి వారు ఏదైనా అనుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. ఏది వదిలిపెట్టరంటే మనం ఏం చేస్తామంటే లోక సంబంధం వరకే సాధించడానికి ఇష్టపడతాం, కానీ వారు ప్రార్థనాపూర్వకంగా ఏదైనా పట్టుకున్నారంటే ఇంకా ప్రార్థన చేసి అయ్యేంత వరకు విడిచిపెట్టరు. మరి నాన్నగారు చనిపోయిన సంవత్సరం ముందే మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత నాన్నగారు చనిపోయినారు. అప్పుడు తాతయ్య గారి మీటింగ్ గురించి ముందుగానే చెప్పేది, అరే తాతయ్య గారి మీటింగ్ ఎప్పటి నుంచి 2-3 నెలల నుంచి. అయితే ఆ రోజు చాలా ఎండలు ఉన్నాయి. జూలై మాసము 18వ తారీఖు అనుకుంటా తాతయ్య గారు చనిపోయింది. 18వ తారీఖు జూన్ 18వ తారీఖు. ఆ రోజున మరి రాత్రి నుంచి ప్రార్థన చేస్తుంది. ఆంటీ చెప్తూ వచ్చారు, ఏం ప్రార్థన ప్రభా, రేపు చాలామంది వస్తారు, ఎండ అస్సలు రాకూడదు. మరి ఎంతమంది ఆ రోజు మీటింగ్ వచ్చి నాకు తెలియదు, కానీ అప్పుడు నాన్నగారు బాగాలేదు కాబట్టి నేను డాడీ దగ్గరికి వెళ్ళడము నేను రావడం చూస్తూ వచ్చాను. అప్పుడు డాడీకి బాగాలేదని మీటింగ్ అయిపోయిన తర్వాత లోపల కూర్చొని నేను బాధపడుతూ ఉంటూ వచ్చి నన్ను ఎంత ప్రేమతో ఆదరించేవారంటే, వచ్చి మేము లేమా, ఎవరే చెప్పు, సంఘస్థులు లేదా, సంఘం లేదా, ఏం లేదా, ఏం బాధపడద్దు, దేవుడు చూసుకుంటారులే, ఏం కాదని అంత ఆదరించేదంటే వారి ప్రేమను మరి నేను మర్చిపోలేను. ఎప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్య అన్న తప్ప మాకు వేరే పేర్లు పెట్టి పిలిచేది మాకు లేదు. వాళ్ళు కూడా అంత చక్కగా రాజకుమారు ఇదే మాట, తాతయ్య తర్వాత అమ్మమ్మ కూడా అట్లనే పిలిచేది. వారి ప్రార్థన మరి ప్రారంభ దినాల్లో సంఘ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అంటే మనం ఇక్కడ 2 కిలోమీటర్లు అయితే 2-3 మీటర్ల నుంచి మనం రాలేము మందిరానికి. అలాంటిది ఆ కాలనీ నుంచి తాతయ్య గారు మామగారు పని చేసుకుంటారు. మనమైతే పనులన్నీ అయిపోయిన తర్వాత కాలిండి మందిరానికి వస్తాం, కానీ వారు పని చేసుకుని సాయంత్రం ఇద్దరు కూడా కలిసి సంఘ ప్రార్థనకు వచ్చి సంఘ ప్రార్థన సమయం లేకపోతే ఎన్నోసార్లు డాడీతో కొట్లాటైంది. కొట్లాంటే గొడవలు కాదు, అన్న మేము అంత కష్టపడి వచ్చాం, ప్రార్థన సమయం లేదు, ప్రార్థన సమయం ఏమీ లేదు అంటే చాలామంది లేటుగా వచ్చిన వాళ్ళ సమయం కొట్టేసేవారు మాకు. అంటే వారి యొక్క అక్క చెప్పింది చూడండి, ఆరాధన చేయడానికి సమయం లేకపోతే చాలు, ఇంకా తగ్గదన్నమాట మామ. మరి వారి గురించి మనం ఏం నేర్చుకుంటామనంటే సాక్ష్యం చెప్పేది కాదు, విన్న వాటి యొక్క జీవితంలో మనం కూడా నేర్చుకోవాలి వారి గురించి. ఆ రీతిగా మరి రాత్రి రాజు గారికి కూడా కొంచెం సడన్గా బాగాలేదంటే రాత్రంతా ప్రార్థన చేస్తామని చెప్పిందంట. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉదయకాలంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా వారి ప్రార్థన ఎంత గొప్పది. తర్వాత మరి వారి మందిరం విషయంలో అదొకటే నేను చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మందిరం గురించి ఒకటి చెప్తాను. మనం మందిరానికి రావడం మనం చచ్చిపోతాం కదా. కారణం ఏంటి? ఎండని చెప్పేవాళ్ళు కొంతమంది, వర్షం అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ ఉన్నప్పుడు లోక సమయం వాటికి ఏది మానుకోము. వర్షమైన మానము, ఎండైన మానము, వరదలు వచ్చిన మనం ఏదికి మానము, దానికి మాత్రం చచ్చిపోం. కానీ మందిరానికి రావడానికి మాత్రం మనం చచ్చిపోతాం. కానీ మామ ఒకటే మాట ఉంది, ఏంటిది, రే బాబా నేను మందిరానికి రాలేకపోతున్నాను కాబట్టి నేను చనిపోతే మంచిది. కారణం ఏంటి? నేను మందిరానికి రాకుండా ఇంట్లో ఎలా కూర్చుంటాను రా, దేని మందులు అందరూ ఆరాధిస్తాడు, నీ ఇంట్లో ఎలా కూర్చోగలను? అప్పటికి ఆమె కాలు పని చేయట్లేదు. అయినా కూడా ఎక్కడికి వెళ్ళాలని ఆశ, మనకు అన్ని పని చేస్తున్నా కూడా, మనకన్ని సకల సౌభాగ్యాలు ఉన్నా కూడా దేని మందిరం ఎగ్గొట్టే వాళ్ళం మనం, దేని మందిరం దూరంగా ఉండే వాళ్ళం మనం, మన పల్లెని అయిపోయిన తర్వాత వచ్చినట్టు వాళ్ళం, దేని మందిరం చచ్చిపోతాం మనం.
వారెక్కడ మనం ఎక్కడ. కాబట్టి వారి గురించి మీటింగ్ వచ్చిన మనము ఏదైనా నేర్చుకునేలా, రేపటి రోజు మనం పోయిన తర్వాత ఎవరు ఎక్కడ శాశ్వతం కాదు. మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? వాళ్ళ అంత అయిపోయినారు మందిరానికి వస్తారండి, ఏదైనా పని ఖాళీగా ఉన్నాడు మందిరానికి వస్తారు. ఇది కాదు మన గురించి సాక్ష్యం. కాబట్టి వారి గురించి చెప్పేదాని విషయంలో మనం కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. వారంత ప్రార్థనా పరుల్లో వారి దేవుని గురించి ఎంత ఆసక్తి, అరే నేను ఇంక రాలేకపోతున్నాను బాబా, నా కోసం ప్రార్థన చేయి, నేను తాతి దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇదే వారి నిరీక్షణ. ఎన్ని సందర్భాలు వచ్చినా ఎంత జ్ఞాపక శక్తి అంటే, ఇదే ఇప్పుడు అక్క చెప్పింది కదా, మందిలో ఏ చిన్న మాట చెప్పినా ఆంటీ చెప్తారు, ఇంకా వాళ్ళ గురించి ఇదే ప్రార్థన. కాబట్టి మరి అలాంటి ప్రార్థనా పరులు, మరి దేవుని గురించి అంత పట్టుదల కలిగిన మరి ఎస్తేరు మామ గారు మన మధ్య లేనప్పటికీ కూడా వారు ఏ రీతిగా అయితే మరి దేవుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ మరి వారి యొక్క కుమార్తెను, వారి కుమారుని నడిపించినారు. మరి వారి కుమార్తె ద్వారా వారి కోడళ్ళు, కొడుకులందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క మార్గం నడాలని వారి యొక్క ఉద్దేశం. దాని కొరకు చాలా సందర్భాలు ఇదే ప్రార్థన చేసేవారు. నా బిడ్డలందరూ రక్షించబడాలా, నా బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉండాలా, దేవుని మందిలో కనిపిస్తే చాలు, నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. సావుకులను ప్రేమించే విషయంలో కూడా తాతయ్య గారు, మేము మందిరంలో నేను చదువుకున్న టైంలో ఎక్కడికి వెళ్ళి ఏదో పొలంకి వెళ్ళి ఏం కనిపించేసారు తీసుకొచ్చారు, ఏదో ఒకటి తీసుకొచ్చి. ఎందుకు తాతయ్య గారు అంటే, అమ్మమ్మ ఏమందరా, ఇదే మాట, అమ్మమ్మ ఏమంది, తాది ఏదైనా సరే ఎంత ప్రేమించేవారు అంటే. కాబట్టి వారి ప్రేమను మనం మర్చిపోలేము. వారి ప్రార్థన జీవితం ఎంతో గొప్పది. కాబట్టి చేరువచ్చిన మనం కూడా అట్లాంటి ప్రార్థన జీవితము, అట్లాంటి మందిరాన్ని కూర్చిన అట్లాంటి ఆసక్తి మన యొక్క జీవితంలో కూడా ఉంటే, మన ద్వారా వారిని గురించి మనం ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నామో, వారి గురించి ఎలాగైతే మనం సాక్ష్యం ఉంటున్నామో, అదే సాక్ష్యాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా అదే సాక్ష్యం మన జీవితంలో కూడా కలిగి ఉంటే ఎంత మేలు. కాబట్టి మరి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ మనకు వర్తమానం ఇవన్నీ కాబట్టి దయచేసి నేను ముగిస్తూ ఉంటున్నాను. మరి దయచేసి ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాదు.